హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెబ్ గ్రూప్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడబోతున్నాం. అదేంటి అంటే జావా ఫుల్ స్టాక్ ఇంటర్వ్యూస్ని ఏ విధంగా క్లియర్ చేయాలి అని చెప్పి నేను ఒక రోడ్ మ్యాప్ లాగా చెప్తాను. మీకు ఎవరైతే జావా ఫుల్ స్టాక్ ప్రిపేర్ అయ్యి రెడీగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో ఫస్ట్ అయితే కంపల్సరీగా అప్ స్కిల్ అవ్వాలి. ముందు నాలెడ్జ్ లేకుండా మనం ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాము అంటే అది కరెక్ట్ కాదనమాట. ఓకే, సో కంపల్సరీగా ప్రతి టాపిక్ని కూడా మీరు చాలా క్లియర్గా నేర్చుకోండి. ఓకే, సో స్పెసిఫిక్గా మాట్లాడితే కోర్ జావాలో మనం మాట్లాడితే ఊప్స్ ఫీచర్స్ చాలా ఎక్కువ అడుగుతారు. దట్ ఈస్ వెరీ కామన్. ఓకే, అలాగే అరేస్ మీద స్ట్రింగ్స్ మీద చాలా క్వశ్చన్స్ పడతాయి. సో మనకి ఏదైనా ట్రిక్కీగా అడగాలి అంటే చిన్న స్ట్రింగ్ మెథడ్స్ మీద ఎక్కువగా మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది రిటర్న్ లెవెల్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ కావచ్చు. అండ్ మెయిన్ కలెక్షన్స్, అది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు కదా. సో కలెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అందులో ఏవైతే మనకి యారే లిస్ట్స్ కానీ, హ్యాష్ మ్యాప్స్ కానీ, సెట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అవి తెలిస్తే తప్ప మనం నెక్స్ట్ లెవెల్లో స్ప్రింగ్ బూట్లో ఇంకా కంటిన్యూగా మన ప్రాజెక్ట్స్లో కలెక్షన్స్ యూజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మీకు కలెక్షన్స్ మీద మంచి నాలెడ్జ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాయి కంపెనీస్. ఓకే, సో కాబట్టి కోర్ జావా వరకు అవి బాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇవి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే కొంచెం షార్ట్ వేలో అంటే తక్కువ టైం ఉంది, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అనుకునేవారు మాత్రం కంపల్సరీగా కాన్సన్ట్రేట్ చేయండి. మిగతా వాళ్ళు మాత్రం మీకు టైం ఉంది అనుకుంటే ఒక సిరీస్లో కనెక్టివిటీతో నేర్చుకోండి. అలా నేర్చుకుంటేనే మీకు బాగా వస్తుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడితే సో కోర్ జావా కూడా బ్యాక్ ఎండే, కాకపోతే అది కొంచెం బేసిక్ నాలెడ్జ్ లెవెల్లో ఉంటుంది కాబట్టి సో నేను దాన్ని సపరేట్గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, సో ఇంకా స్పెసిఫిక్గా మనం బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడితే సో కోర్ జావా బాగా నేర్చుకున్న తర్వాత మనకి స్ప్రింగ్ బూట్ కంపల్సరీ రావాలి. స్ప్రింగ్ బూట్లో మెయిన్ రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేయడం, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేయడం మస్ట్ అండ్ షుడ్ అనమాట ఈ రోజుల్లో. ఓకే, రైట్. సో మనకి మైక్రో సర్వీసెస్ ఇంప్లిమెంటేషన్ కంపల్సరీగా రావాలి. ఓకే, అలాగే రెస్ట్ ఏపీఐ జనరేషన్ మనకి కంపల్సరీగా రావాలి. అండ్ వీటితో పాటు ఒక రెస్ట్ ఏపీఐని ఏ విధంగా మనం సెక్యూర్ చేయాలి అనే క్వశ్చన్ కంపల్సరీ పడుతుంది. సో స్ప్రింగ్ సెక్యూరిటీ మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఓకే, సో కాబట్టి ఇవైతే మీరు కంపల్సరీగా బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, అలాగే డేటాబేస్కి వచ్చేటప్పటికి ఎస్క్యూఎల్ బేసిక్ లెవెల్ నుండి ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఇంటర్వ్యూలో ఏదైనా ఒక టేబుల్, ఒక సినారియో ఇచ్చి దీని మీద క్వరీస్ రాయండి అని చెప్పి అడుగుతారనమాట. సో కాబట్టి మీరు ఎస్క్యూఎల్ అనేది ప్రతి టాపిక్ కనెక్టివిటీతో నేర్చుకోండి. మీకు ఒకవేళ తక్కువ టైం ఉంది అనుకుంటే మాత్రం ఎస్క్యూఎల్లో జాయింట్స్ బాగా చూడండి. అలాగే మీరు సబ్ క్వరీస్ ఒకటి బాగా చూడండి అండ్ కన్స్ట్రైంట్స్ ఒకటి బాగా చూడండి. ఓకే, సో పిఎల్ఎస్క్యూఎల్ లెవెల్లో మనకి ఫుల్ స్టాక్ వాళ్ళకి అడగరు. ఓకే, సో మనం ఏదైనా ఎస్క్యూఎల్ డెవలపర్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీకు పిఎల్ఎస్క్యూఎల్ డీప్ లెవెల్ నాలెడ్జ్ ఉండాలి, కానీ మిగతా వరకు అయితే పిఎల్ఎస్క్యూఎల్ లెవెల్ అవసరం లేదు. బట్ ఎస్క్యూఎల్ మాత్రం బాగా క్వరీస్ అది ప్రిపరేషన్ అది బాగా రావాలి మనకి. ఓకే, అలాగే క్లౌడ్. సో క్లౌడ్లో మీరు ఏడబ్ల్యూఎస్ కానీ ఎజూర్ కానీ నేర్చుకోవాలి. అయితే ఏంటంటే మనకి అది ప్రొఫెషనల్ లెవెల్లో నాలెడ్జ్ అనేది అవసరం లేదు. మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉంది, మన ప్రాజెక్ట్ని ఎలా డిప్లాయ్ చేయాలి ఏడబ్ల్యూఎస్లో లేకపోతే ఎజూర్లో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక క్లౌడ్లో ఎలా మనం డిప్లాయ్ చేయాలి అనేది నేర్చుకోమని చెప్తున్నాను అనమాట. సో అట్లీస్ట్ అది మనకి స్టెప్స్ తెలిస్తే మనం ఇంటర్వ్యూలో క్లియర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, సో ఆ తర్వాత టైం ఉన్నప్పుడు ఇంకా మనం దాన్ని ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నా. సో ఇక్కడ ఏవైతే నేను మెన్షన్ చేశానో ఇవన్నీ బాగా నేర్చుకోండి. అండ్ గుర్తుంచుకోండి, మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు రెజ్యూమ్లో ఈ కీవర్డ్స్, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఓకే, సో అంటే చాలా ఎక్కువగా కంపెనీస్ కీవర్డ్స్ ఎవరి రెజ్యూమ్లో ఎవరి ప్రొఫైల్లో ఉంటాయో ఆ ప్రొఫైల్సే నాకు చూపించు అని చెప్పి అడుగుతాయి. కాబట్టి మీ ప్రొఫైల్లో కంపల్సరీగా ఈ కీవర్డ్స్ అన్నీ కూడా ఉంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి అని చెప్పి చెప్తున్నా. అర్థమైందా? రైట్. సో ఇక మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పేవి. ఓకే, సో ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జావా 8 ఫీచర్స్ చెప్పు, జావా 21 ఫీచర్స్ చెప్పు, లేకపోతే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయు, రెస్ట్ ఏపీఐస్ ఎలా మనం సెక్యూర్ చేస్తామో చెప్పు స్ప్రింగ్ సెక్యూరిటీతో. ఓకే, అలాగే
లేకపోతే సమ్ సినారియోస్ ఇచ్చి ఒక ఎస్క్యూఎల్ క్వరీ ఏ విధంగా రాస్తారు అని చెప్పి మనకి ఆన్ ద స్పాట్ క్వరీ రాయమని చెప్పి అడగొచ్చు. ఓకే, సో కాబట్టి మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు క్లియర్ చేశారనుకోండి, మనకి చాలా వరకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో దట్ మనం ఈజీగా ఇంటర్వ్యూని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏంటంటే, మీరు ఫ్రెషర్ అనుకోండి, ఫ్రెషర్ అయినా కూడా మీరు ఒక ప్రాజెక్ట్ చేయండి, ఓన్గా చేసి ఆ ప్రాజెక్ట్ని రెజ్యూమ్లో పెట్టండి. మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎలాగో ప్రాజెక్ట్ చేసి ఉంటారో అది పెడతారు. అయితే ఏంటంటే మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి జనరల్గా. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో మన రోల్ ఏంటి అన్నది చెప్పాలి, మనం ఏం నేర్చుకున్నాం ఈ ప్రాజెక్ట్ నుండి అన్నది చెప్పాలి. ఓకే, అర్థమవుతుందా? ఏ టెక్నాలజీస్ మనం యూజ్ చేసాం ఆ టెక్ స్టాక్ అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేసాము అని అడుగుతారు, అవి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సో ఏదైనా సరే ఆ ప్రాజెక్ట్ మీరు చేసినదైనా చెయ్యనిదైనా ఫస్ట్ టు లాస్ట్ వరకు మీకు ప్రతిదీ కూడా దానిలో తెలిసి ఉండాలి. మీరు చేసిందైతే మీకు తెలుస్తుంది, మీరు చేయనిదైతే అది ఎక్కడి నుండి తెచ్చారో అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోండి కంప్లీట్గా. ఓకే, సో మీకు దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు మీకు చాలా కాన్ఫిడెన్స్గా మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారని చెప్పి చెప్తున్నా. ఓకే, రైట్. సో ఇక మనం ఫైనల్ లెవెల్ 4 ఇది. ఓకే, సో ఫైనల్ లెవెల్ మనం చేయాల్సింది ఏంటి, ఇంకా అంతా రెడీ, మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం. సో రెజ్యూమ్ మనం ఆప్టిమైజ్ చేసుకునేటప్పుడు, ఆప్టిమైజ్ అని ఎందుకన్నాను అంటే, ఫస్ట్ స్లైడ్లో నేను ఏదైతే మీకు ఆ స్కిల్స్ చెప్పానో, కీవర్డ్స్ చెప్పానో, ఆ కీవర్డ్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి మీ రెజ్యూమ్లో. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అలాగే కంపెనీ రీసెర్చ్. ఓకే, సో మీరు ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇంకొకటి, రెజ్యూమ్ ఆప్టిమైజేషన్ దగ్గర మనం మాట్లాడేది, మీరు అన్నిటికీ ఒకటే రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళిపోకండి దయచేసి. ఓకే, సో మీరు కంపెనీకి మీరు ఎలాగైతే అపియర్ అవుతున్నారో మీ రెజ్యూమ్ కూడా అప్డేటెడ్ అలాగే అపియర్ అవ్వాలి అక్కడ. ఓకే, సో ఆ కంపెనీలో మీరు ఆ రోజు వెళ్తున్న జాబ్లో స్కిల్ సెట్ ఏం అడిగారో చూసి దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్లో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఉండాలి. ఓకే, సో దానికి తగ్గట్టుగా మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో ఆ కంపెనీ గురించి మీరు ముందే రీసెర్చ్ చేయాలి. ఆ కంపెనీ ఏంటి, అక్కడ ఏం ప్రోడక్ట్స్ చేస్తారు, ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసి వెళ్ళాలి. ఓకే, అండ్ ఈ మాక్ ఇంటర్వ్యూస్ కోసము మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అలాగే చాలా ఛానల్స్ ఉన్నాయి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవి. అటెండ్ అవ్వండి వాటి దగ్గర. ఓకే, సో వీలైనన్ని మాక్ ఇంటర్వ్యూస్ మీరు చూడండి, వీలైతే మీరు పార్టిసిపేట్ చేయండి వాటిలో. సో చేస్తే మీకు ఇంటర్వ్యూ ఫియర్ పోతుంది, ఇంకా హ్యాపీగా ఒక రెగ్యులర్ ప్రాసెస్ లాగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి చాలా ఈజీగా క్లియర్ చేసుకొని బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇవైతే మీరు కంపల్సరీగా ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు జావా ఫుల్ స్టాక్ కానీ స్ప్రింగ్ బూట్ కానీ ఓకే, సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన వెబ్సైట్ చూడండి, teluguwebguru.in. teluguwebguru.in. మన వెబ్సైట్లో మనము ఆ కోర్స్ తాలూకా కరికులం అంతా కూడా పెట్టాము. ఫస్ట్ 40% ఆఫ్ ది కోర్స్ ఫ్రీగానే ఉంచాము, మీరు చూడండి. మీకు డెమో నచ్చితే పర్చేజ్ చేసుకొని ఇంకా లెర్నింగ్ స్టార్ట్ చేయండి. మనకు ఒక కమ్యూనిటీ ఉంది, మీకు ఏం డౌట్స్ వచ్చినా నేనే కాదు ఆ కోర్స్ తీసుకున్న ప్రతి మెంబరు కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, సో కాబట్టి కలిసి నేర్చుకొని అందరం కలిపి గ్రో అవుదాం ఫ్రెండ్స్. ఓకేనా, సో లేదు మీరు ఎక్కడైనా నేర్చుకుంటున్నా కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు కన్సిడర్ చేస్తూ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.